ఫ్రెండ్స్, ఒక ఐలాండ్లో కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు. ఆది మానవుల్లా విచిత్రంగా ఉంటారు. షాకింగ్ విషయం ఏమిటంటే వీళ్ళ దగ్గర అమరత్వాన్ని పొందగలిగే ఒక సీడ్ ఉంటుంది. అంటే ఒక విత్తనం ఉంటుంది. అది తింటే జీవితాంతం యవ్వనంగా ఉంటారు. సో మన హీరో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు. చివరికి ఏమైందో చూద్దాం. 10-12 నిమిషాల్లో మూవీ మొత్తం కంప్లీట్ చేస్తా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దక్షిణ పసిఫిక్లో ఒక సీక్రెట్ ఐలాండ్ ఉందని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ ఐలాండ్లో కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు. అందుకే ప్రజలు దాన్ని వర్జిన్ ఐలాండ్ అని పిలుస్తారు. అంతేకాదు, ఆ అమ్మాయిల దగ్గర ఒక స్పెషల్ సీడ్ ఒకటి ఉంటుంది. అంటే ఒక విత్తనం లాంటిది ఒకటి ఉంటుంది. అది వాడితే వాళ్ళు సాధారణ మనుషుల కంటే 10 రెట్లు తక్కువ వేగంతో ముసలి వాళ్ళు అవుతారు. అందుకే చాలామంది ఆ లొకేషన్ అంటే ఆ ద్వీపాన్ని వెతకడానికి ట్రై చేస్తారు. అలా వెతుకుతున్న వాళ్ళలో ఒకడు మిస్టర్ సాంగ్. అమరత్వం సాధించాలనేది అతని డ్రీమ్. అందుకే మిగిలిన ఎక్స్పర్ట్స్ని, ఎక్స్ప్లోరర్స్ని పిలిపించి ఆ ద్వీపం లొకేషన్ ఎక్కడుందో కనుక్కోమని పంపిస్తూ ఉంటాడు. ఇక్కడే మన హీరో వాంగ్ ఎంట్రీ ఇస్తాడు. ఒకరోజు ఒక న్యూస్ చూస్తాడు. అందులో మిస్టర్ సాంగ్ మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టి తన టీంని ఆ ద్వీపం వెతకమని పంపిస్తున్నాడని చెప్తారు. అయితే ఇప్పటి వరకు ఆ మిషన్లోకి ఎవరు వెళ్ళినా తిరిగి రాలేదని కూడా చెప్తారు. కానీ ఒక్క పర్సన్ మాత్రమే ఆ ద్వీపానికి చేరుకుని ఉంటాడు. అతని పేరు లీ. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆ లీ ఎవరో కాదు, వాంగ్ తండ్రి. అయితే లీ ఆ ద్వీపం నుంచి తిరిగి ఇంటికి రాలేదు. అతని దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాయమైపోయి ఉంటాడు. రూమర్స్ ప్రకారం ఆ ద్వీపంలో ఉన్న అందమైన అమ్మాయిలే అతన్ని మాయం చేసి ఉండొచ్చు అనుకుంటారు. సో ఇప్పుడు వాంగ్ తన తండ్రిని వెతకాలని నిర్ణయించుకుంటాడు. మిస్టర్ సాంగ్ టీంతో కలిసి మిషన్లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయిపోతాడు. అందుకోసం తీరానికి వెళ్ళి బోట్లు ఎక్కుతాడు. అక్కడే అతను హ్యూన్ వూ అనే వ్యక్తిని కలుస్తాడు. హ్యూన్ ఇక్కడ సొమాలియా నావీ సీల్కి కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన నావిగేటర్. తర్వాత వాళ్ళిద్దరు బోట్ ఎక్కబోతూ ఉండగా మిస్టర్ సాంగ్ పంపిన ఒక వ్యక్తి జీపీఎస్ ట్రాకర్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. తర్వాత వాళ్ళు సముద్రం దాటడం స్టార్ట్ చేస్తారు. మొదట్లో చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ 2 నెలలు గడిచిపోతున్నా కూడా ఏ ఐలాండ్ కనిపించదు. తెచ్చుకున్న ఫుడ్ కూడా అయిపోతుంది. ఆ ద్వీపం కనిపించాలన్న ఆశతో ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఒకరోజు జీపీఎస్ పనిచేయటం లేదని మాట్లాడుకుంటూ ఉండగా చాలా పక్షులు వాళ్ళ మీద ఎగురుతూ ఉంటాయి. ఆ టైంకి వాంగ్ బోట్లో పడుకుని ఉంటాడు. అప్పుడు ఏదో తడిగా ముఖానికి తాకుతుంది. వాసన చూసి అది పక్షి రెట్ట అని తెలుసుకుంటాడు. అంటే దగ్గరలోనే ఐలాండ్ ఉందన్నమాట. అప్పుడు వెంటనే బైనాక్యులర్ తీసుకుని చూస్తాడు. అనుకున్నట్లుగానే దూరంగా ఒక ద్వీపం కనిపిస్తుంది. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ సముద్రంలో భారీ అలలు రావడంతో బోట్ తీరానికి చేరడం కుదరదు. సో ఇద్దరు ఈదుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. తీరానికి చేరిన తర్వాత వాళ్ళు చాలా నీరసంగా పైకి లేస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా మంది మహిళలు కనిపిస్తారు. వాంగ్ షాక్ అయిపోయి ఇది వర్జిన్ ఐలాండా అని అడుగుతాడు. కానీ ఆ అమ్మాయిలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళను వాళ్ళ క్యాంపుకు తీసుకుని వెళ్ళి ఇంటరాగేషన్ చేస్తారు. అప్పుడు హ్యూన్ ఇప్పుడు నాటర్న్ అన్నట్లు స్టైలిష్గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక అమ్మాయి ఒక పండుతో తనని కొడుతుంది. తర్వాత ఇద్దరిని కర్రలతో తయారు చేసిన ఒక గదిలో బంధిస్తారు. ఇద్దరు కూడా పంజరంలో చిలకల్లాగా ఇరుక్కుపోతారు. తర్వాత అక్కడికి ఆ అమ్మాయిల గ్రూప్ లీడర్ వస్తుంది. పేరు ప్యాట్రియార్క్. అప్పుడు ఆ గ్రూప్ లీడర్ వాళ్ళ దగ్గరికి గత 500 సంవత్సరాల నుంచి ఈ ఐలాండ్కి కొంతమంది వచ్చారు. వాళ్ళంతా నావిగేషన్లో చాలా అనుభవం ఉన్న వాళ్ళే అంటుంది. ఇది విని హ్యూన్ షాక్ అయిపోతాడు. మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా? మీరు నిజంగా అమరత్వం పొందారా అంటాడు. అప్పుడు ప్యాట్రియార్క్ ఏమీ చెప్పకుండా ఆమెతో వచ్చిన అమ్మాయిలతో కలిసి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాంగ్ తన దగ్గర దాచుకున్న కత్తిని తీసి రాత్రికి పారిపోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతారు. తర్వాత రాత్రి అవగానే ఆ జైలు నుంచి బయటపడతారు. తర్వాత వాంగ్ చుట్టుపక్కల ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చూస్తూ ఉంటాడు. హ్యూన్ మాత్రం ఐలాండ్ నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతూ ఉంటాడు. హ్యూన్ అడవిలోకి వెళ్ళి మార్గాలు వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్లో పడిపోతాడు. సిచ్యువేషన్ వరస్ట్గా ఉంటుంది. దురదృష్టవశాత్తు కొబ్బరికాయలు కూడా తన మీద పడతాయి. తర్వాత అక్కడ మయూన్ అనే అమ్మాయి, మూన్ అనే పాప బయటకు వస్తారు. అప్పటికే వాంగ్ అక్కడికి వచ్చేసి దాక్కుని ఉంటాడు. మయూన్ స్నానం కోసం బట్టలు తీస్తూ ఉన్నప్పుడు వాంగ్ అక్కడి నుంచి బయటకు పోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె సిస్టర్ అతను చూసేస్తుంది. వాంగ్ ఆ పాపని సైగలతో ఎవరికి చెప్పొద్దని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ పాప గట్టిగా అరిచేస్తుంది. సో అతను అక్కడి నుంచి పారిపోతూ ఉండగా గ్రామంలో ఉన్న అమ్మాయిలందరూ వాంగ్ని వెంబడిస్తారు. వాంగ్ వాళ్ళని బెదిరించడానికి బాగా ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు అతన్ని పట్టుకుని ఒక ట్రయల్ రూమ్కి తీసుకెళ్తారు. అక్కడ ప్యాట్రియార్క్ ఉంటుంది. ఆమె జైలు నుంచి పారిపోవడం మా సాంప్రదాయానికి విరుద్ధం. పైగా అమ్మాయిలు స్నానం చేస్తుంటే చూసే ప్రయత్నం చేశారు. దీనికి మేము మరణ శిక్ష వేస్తాము అంటుంది. ఇంతలో గాయాలతో హ్యూన్ అక్కడికి వచ్చి తన ఫ్రెండ్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. నేను ఒక సైనికుణ్ణి, ఫైట్ చేయగలను అంటాడు. కానీ ఆ అమ్మాయిలు అతని మాటలు నమ్మరు. అతను కూడా గట్టిగా కొట్టి గాయపరుస్తారు. ఇక్కడ వాళ్ళ నమ్మకం ప్రకారం ఒక మగాడు స్నానం చేస్తున్న అమ్మాయిని చూస్తే ఆమె అందం మొత్తం పోతుంది అని భావిస్తారు. అందుకే వాళ్ళు హ్యూన్ వాంగ్లను వేడివేడిగా ఉడకబెట్టి చంపాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ చంపడానికి ముందు ప్యాట్రియార్క్ ఒక ప్రశ్న అడుగుతుంది. మీరు మా ఐలాండ్కి ఎందుకు వచ్చారు అంటుంది.
అప్పుడు వాంగ్ మా నాన్నని వెతుకుంటూ వచ్చాను. 10 ఏళ్ల క్రితం ఆయన ఇక్కడికి వచ్చారు అంటాడు. అప్పుడు ప్యాట్రియార్క్ అవును, నేను మీ నాన్నని కలిశాను. కానీ ఇప్పుడు నేను కూడా మీ నాన్నని వెతుకుతున్నా. ఒకవేళ మళ్ళీ కనిపిస్తే చంపేస్తాను అంటుంది. తర్వాత ఆమె వాళ్ళను పవిత్రమైన చెట్టు దగ్గరికి తీసుకెళ్లి కాల్చి చంపేయండి అంటుంది. అప్పుడు హ్యూన్ వేడుకుంటూ నేను ముయాన్ స్నానం చేస్తుండగా చూసింది నిజం కాదు, నన్ను వదిలేయండి అంటాడు. కానీ ఎవ్వరు కూడా వినరు. తర్వాత ఆ అమ్మాయిలు గ్రిల్ రెడీ చేస్తూ ఉంటారు. ఇద్దరిని 2 పెద్ద బారెల్స్ తో కట్టేసి ఉంటారు. అవి చిన్న సైజు తొట్టెల్లాగా ఉంటాయి. అప్పుడు హ్యూన్ మనల్ని బాగా ఉడకబెట్టి రోస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారేమో అంటూ భయపడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి మయూన్ ఎంటర్ అవుతుంది. ఆమె వాంగ్ మీద కోపంతో నన్ను స్నానం చేస్తుండగా చూసావు కాబట్టి నిన్ను చంపితేనే నా శాపం పోతుంది అంటుంది. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే చంపకుండా అతన్ని వదిలేస్తుంది. తర్వాత నువ్వంటే నాకు అసహ్యం, కానీ నువ్వు చనిపోతే నాకు బాధేస్తుంది అంటుంది. సో అక్కడ నుంచి వాంగ్ హ్యూన్ అడవిలోకి పారిపోతారు. కానీ వాళ్ళు మళ్ళీ ట్రాప్లో పడిపోతారు. నెక్స్ట్ రోజు ఉదయం వాళ్ళిద్దరిని పవిత్ర చెట్టు దగ్గర కట్టేస్తారు. వాళ్ళు మళ్ళీ రోస్ట్ చేసి ఉడకబెట్టి చంపాలనుకుంటారు. అయితే అదే సమయంలో చూన్ హువా అనే మహిళ సముద్రంలో మునిగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. అందరూ కూడా ఆమెని రక్షించడానికి పరిగెడతారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాంగ్ హ్యూన్ అక్కడి నుంచి పారిపోతారు. అయితే వీళ్ళు వెళ్లే ముందు ఆ పవిత్రమైన చెట్టుని కాల్చేసి ఉంటారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఇటువైపు ఆ అమ్మాయి సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా బాధతో ఏడుస్తూ ఉంటారు. ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుని వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటారు. కానీ లాస్ట్ మినిట్లో వాంగ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. తనని తన ఫ్రెండ్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళ గురించి ఆలోచించకుండా వాంగ్ ధైర్యంగా సముద్రంలోకి దూకి ఆమెను రక్షించేందుకు వెళ్తాడు. చివరికి సక్సెస్ఫుల్గా ఆమెను ఒడ్డుకి తీసుకొస్తాడు. ఇక్కడ చూన్ హువా స్ప్రో లేకుండా పడిపోయి ఉంటుంది. వెంటనే హ్యూన్ సిపిఆర్ చేసి ఆమెకి ప్రాణం పోస్తాడు. సో ఆమె మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. స్పెషల్గా ఆ అమ్మాయిలో ఆ అబ్బాయిల ధైర్యాన్ని మెచ్చుకుంటారు. తరువాత వాంగ్ హ్యూన్ మళ్ళీ తెగ లీడర్ దగ్గరికి తీసుకెళ్తారు. చూన్ హువా వాళ్ళు తన ప్రాణాలు ఎలా కాపాడారో చెప్తుంది. అప్పటికే ఆమెకి హ్యూన్ పైన ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. అయితే ఆ లీడర్ వాళ్ళని క్షమించాలి అని అనుకుంటూ ఉండగా ఆ పవిత్రమైన చెట్టు కాలిపోయిన న్యూస్ ఆమెకి తెలుస్తుంది. ఇది వాంగ్ హ్యూన్ వల్లే జరిగిందని తెలిసి వెంటనే వాళ్ళని శిక్షించాలనుకుంటుంది. కానీ మయూన్ చూన్ హో వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్తారు. దాంతో ఆ లీడర్ వాళ్ళకి 3 నెలల గడువు ఇస్తుంది. ఈలోపు ఆ చెట్టుకు ప్రాణం పోయకపోతే కఠినంగా శిక్షిస్తాను అని హెచ్చరిస్తుంది. తర్వాత రోజు వాంగ్ హ్యూన్ చెట్టు దగ్గర బూడిదను శుభ్రం చేసి నీళ్లు పోస్తూ దాన్ని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాలక్రమేణా వాళ్ళు అక్కడ అమ్మాయిలకి దగ్గరైపోతారు. వాళ్ళ మోడర్న్ పద్ధతులు, పరికరాలతో పెద్ద చేపలు పట్టడం, కూరగాయలు పండించడం వంటివి నేర్పిస్తారు. అదే సమయంలో చూన్ హువా ప్రతిరోజు పూలు పండ్లు తీసుకొస్తూ హ్యూన్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకరోజు వాంగ్ జీపీఎస్ ద్వారా సిగ్నల్ వెతుకుతూ ఉండగా మయూన్ వెనుక ఒక విషపూరితమైన పాముని గమనిస్తాడు. వెంటనే అలర్ట్ అయిపోయి ఆమెను కాపాడతాడు. ఆ టైంలో ఇద్దరి మధ్య సంథింగ్ జరుగుతుంది. కానీ ఆ పాము మయూన్ పెంపుడు పాము అని తర్వాత చెప్తుంది. ఆ తర్వాత రోజు ఆ పవిత్రమైన చెట్టు మళ్ళీ మొలకెత్తడం చూసి వాళ్ళిద్దరు కూడా చాలా ఆనందంతో గంతులేస్తారు. సో ఆ రాత్రి అందరూ కూడా కలిసి పండగ చేసుకుంటారు. భోజనం చేసి ఆనందంగా డాన్స్ చేస్తారు. వాంగ్ మయూన్ డాన్స్ చూస్తూ జీవితం విలువ ఎన్ని రోజులు బ్రతికామనేది కాదు, మనం దానికోసం ఎంత ప్రయత్నించాం అనేదే ముఖ్యమని అర్థం చేసుకుంటాడు. తనకు మయూన్ ఆమె తెగను రక్షించడమే విలువైన జీవితం అనుకుంటాడు. తర్వాత మయూన్ ఆ తెగ చరిత్ర గురించి చెప్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆడవాళ్ళు మాత్రమే ఉండే తెగ ఉండేది. వాళ్ళను విచ్చి తెగ అని పిలిచేవాళ్ళు. పార్థెనోజెనిసిస్ ద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు. అంటే మగవాళ్ళు అవసరం లేకుండా పిల్లల్ని కనే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఈ తెగ నేచర్కి ఎంతో దగ్గరగా ఉండేది. యువాన్ అనే రహస్యమైన సీడ్స్ కాపాడే బాధ్యత ఈ తెగకే ఉండేది. అయితే మానవులు ఎక్కువైపోవడం, ఆవేశంలో హింస పెరగడం లాంటివి జరగడంతో ఆ సీడ్స్ని దక్కించుకోవాలన్న ఆశతో ఆ తెగపై దాడి మొదలైంది. తెగ పెద్దవాళ్ళు ఒక చిన్న అమ్మాయికి ఆ సీడ్ ఇచ్చి దూరంగా వెళ్ళిపోమని చెప్తారు. ఆ అమ్మాయి తన కుటుంబం అంతా చనిపోయిన తర్వాత ఒక ఖాళీగా ఉన్న ఐలాండ్కి వెళ్ళింది. ఆమె దగ్గరున్న సీడ్ అక్కడ మెల్లిమెల్లిగా మొలకెత్తడం మొదలుపెట్టింది. సో దీవి మొత్తం జీవంతో నిండిపోతుంది. తర్వాత ఆ అమ్మాయి పెరిగి పెద్దదైపోయి మళ్ళీ కొత్తగా విచ్చి తెగని స్థాపించింది. వాళ్ళంతా కూడా యువన్ సీడ్ని రక్షిస్తూ వచ్చారు. ఆ చిన్న అమ్మాయే ఇప్పుడు మా గ్రూప్ లీడర్ పేట్రియార్క్ అంటుంది. మేమంతా కూడా విచ్చి తెగ వారసులం అంటుంది. తర్వాత మయూన్ వాంగ్ని తీసుకెళ్లి తన తండ్రిని చివరిసారిగా చూసిన చోటు చూపిస్తుంది. అక్కడ వాంగ్ తన తండ్రి రాసిన పాత డైరీని చూస్తాడు. అందులో ఈ తెగ గురించి ఉంటుంది. వాళ్ళు చూపించిన మంచితనం, వాళ్ళకు జీవితం పట్ల ఉన్న గౌరవం వల్లే ఈ తెగ నాశనం కాకుండా చూడాలని చాలా ప్రయత్నించినట్లు రాసి ఉంటుంది. సో వాళ్ళు జీవితం నాశనం చేయకూడదు అనుకుంటాడు. అందుకే అతను ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ తర్వాతే ఆ తెగ సీక్రెట్స్ ఇప్పుడున్న మనుషులకి తెలియకుండా ఉండాలని అనుకుంటాడు. ఇలా తన డైరీ పూర్తయిపోతుంది. వాంగ్ గురించి కూడా అందులో రాసి ఉంటాడు.
తన కొడుకు తను తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను అని రాసుంటాడు. తర్వాతి సీన్లో వాంగ్కి ఏం చేయాలో అర్థమైపోతుంది. వెంటనే అతను జీపీఎస్ ట్రాకర్ను పగలగొడతాడు. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు జీపీఎస్ నుంచి బీప్ సౌండ్ వస్తుంది. అంటే అది ఇంకా పని చేస్తుంది అని అర్థం. మరోవైపు మిస్టర్ సాంగ్కు ఐలాండ్ లొకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అందుతుంది. వెంటనే వాంగ్ హ్యూన్ ఇద్దరు ఆ తెగ లీడర్ దగ్గరికి వెళ్ళి మిస్టర్ సాంగ్ అతని మనుషులు వస్తున్నారని, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి రక్షిస్తున్న ఆ సీడ్ కోసం వస్తున్నారని చెప్తారు. సో వీళ్ళు ఆ మగవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, అందరినీ తప్పించడానికి ఒక ప్లాన్ చేస్తారు. తర్వాత మిస్టర్ సాంగ్ తన గ్రూప్తో అక్కడికి చేరుకుంటాడు. అందులో ఒక నలుగురిని ఐలాండ్ని పరిశీలించమని పంపుతాడు. వాళ్ళు గ్రామానికి రాగానే అక్కడ అందమైన మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయిలు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తారు. వాళ్ళకు మందు తాగించి ప్లాన్ ప్రకారం చంపేస్తారు. వాళ్ళు తిరిగి రాకపోవడంతో మిస్టర్ సాంగ్ డైరెక్ట్గా ఐలాండ్లోకి ప్రవేశిస్తాడు. వాంగ్ హ్యూన్ అతని గేటు దగ్గర ఆపి ఇది అతను వెతికి ఒరిజినల్ ఐలాండ్ కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మిస్టర్ సాంగ్ ఇక్కడ మూర్ఖుడేం కాదు. వెంటనే అతను ఆడవాళ్ళను అలాగే ఆ ఇద్దరు అబ్బాయిలను కట్టేయమని చెప్తాడు. ఆ తర్వాత ఆ తెగ లీడర్ దగ్గరికి వెళ్ళి తనకు జీవిత రహస్యం ఏంటో చెప్పమని డిమాండ్ చేస్తాడు. దీనివల్ల తనకు వాళ్ళలాగే అమరత్వం లభిస్తుందని చెప్తాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో మిస్టర్ సాంగ్ మూనిని చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో ఆ అమ్మాయిలందరూ కలిసి మిస్టర్ సాంగ్ని అతని గ్రూప్ని ఆ సీడ్ దాచిన చోటుకి తీసుకెళ్తారు. ఆ మార్గం మధ్యలో చూన్ హువా ఒక వ్యక్తిని కొడుతుంది. సో అలా ఆ తెగ మొత్తం తిరగబడిపోతుంది. ఇంతలో మిస్టర్ సాంగ్ వాంగ్తో పాటు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. వాంగ్కు టైం బంప్ సెట్ చేసి తను చెప్పినట్లు రహస్యం చెప్పకపోతే పేల్చేస్తానని బెదిరిస్తాడు. అప్పుడు హ్యూన్ అమ్మాయిలు అక్కడికి చేరుకుని మిస్టర్ సాంగ్ను అడ్డుకుంటారు. కానీ అదే సమయంలో మిస్టర్ సాంగ్ బటన్ నొక్కేసి బాంబు 30 సెకండ్ల కౌంట్ డౌన్కి సెట్ చేస్తాడు. సమయం చాలా తక్కువగా ఉండడంతో వాంగ్ తను సాక్రిఫైస్ చేయాల్సిన టైం వచ్చేసిందని అర్థమైపోతుంది. వెంటనే ఒంటరిగా సముద్రం వైపు పరిగెడతాడు. ఆ సమయంలో వాంగ్ మనసులో చాలా ఆలోచనలు మెదులుతాయి. ఆ తెగలో గడిపిన అనుభవాలు గుర్తు చేసుకుంటాడు. అతనికి ఒక విషయం అర్థమైపోతుంది. వాళ్ళ మిషన్ ఏమిటంటే నేచర్ మరియు లైఫ్ని బ్యాలెన్స్ చేసి కాపాడడమే అని అర్థమవుతుంది. తండ్రి చేసిన సాక్రిఫైస్ కూడా అతను ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఈలోపే బాంబు సముద్రంలో పేలి పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అది చూసి మయూన్ బోరున ఏడుస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా చాలా బాధపడతారు. కట్ చేస్తే పోస్ట్ క్రెడిట్ సీన్లో వాంగ్ మిరాకిల్గా మళ్ళీ లేచొస్తాడు. అతని సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ వల్ల ఆ ఐలాండ్ మ్యాజిక్ చేసి తిరిగి అతన్ని బ్రతికిస్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.